గ్రంథం 115వ అధ్యాయం 4 నుండి 7 వాక్యాలు. మైక్ తీసుకొని స్పీడ్గా చదవండి. జీసస్ మైటీ లార్డ్. కీర్తన గ్రంథం 115వ అధ్యాయం 4 నుండి 7 వాక్యాలు. వారి విగ్రహములు వెండి బంగారువి, అవి మనుష్యుల చేతి పనులు. వాటికి నోరుండియు పలుకవు, కన్నులుండియు చూడవు, చెవులుండియు వినవు, ముక్కుండియు వాసన చూడవు, చేతులుండియు ముట్టుకొనవు, పాదములుండియు నడవవు, గొంతుకుతో మాట్లాడవు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినండి. ఇది ఆల్రెడీ విన్నారా? ఎప్పుడు విన్నారు? లాస్ట్ వీక్ విన్నారా? ఇప్పుడు వినండి. లాస్ట్ వీక్ విన్నది విన్నారు, ఇప్పుడు వినండి. నేను దీనికి పెట్టుకున్న టైటిల్ ఏంటంటే, మీకు వచ్చింది వాట్సాప్లో ఏం టైటిల్ ఇచ్చాను? నీవు నేనే ఆ విగ్రహం అని ఇచ్చాను టైటిల్. ఏంటి? నీవు, హలో, నీవు మాత్రమే కాదు, నేను కూడా. నీవు నేనే ఆ విగ్రహం. ఏటా విగ్రహం? విగ్రహం ఏం చేస్తుందంట? విగ్రహం ఏం చేస్తుంది? ఏం చేయదు. అదే వాక్యంలో ఉంది. విగ్రహం ఏం చేస్తుంది అంటే, వాడికి ఏముంటుంది చెప్పాలి? నోరు ఉంటుంది, చెప్పండి, కానీ మాట్లాడదు. కన్నులు ఉంటాయి కానీ చూడదు, చెవులు ఉంటాయి కానీ వినవు, ముక్కు ఉంటుంది కానీ వాసన చూడదు, చేతులు ఉంటాయి కానీ ముట్టుకోవు. సహాయం చేయవు, ముట్టుకోవా? వాక్యం ఉన్న చెప్పమ్మా. ముట్టుకొనవు, రైట్. పాదములుండి నడువవు, గొంతుకుతో మాట్లాడవు. ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోండి. స్టూడెంట్స్ అయిన వారు, బుక్స్ తెచ్చుకున్నవారు ఒక్కొక్క పాయింట్ నోట్ చేసుకోండి. నేను 1 and 7 పాయింట్ని ఫస్ట్ కోట్ చేస్తున్నాను. నెంబర్ 1, వాటికి నోరుండి పలుకవు, గొంతుకుతో మాట్లాడవు. వాటికి నోరుండి పలుకవు, గొంతుకుతో మాట్లాడవు. నోట్ చేసుకున్నారా? వినండి జాగ్రత్తగా. చాలామంది అండి ఇంట్లోని మాట్లాడుకోరండి. ఇంట్లోని మాట్లాడుకోరు. నా దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన నేను కౌన్సిలింగ్ చేస్తున్నాను. ఆయన అంట ఒక మూలకి వెళ్ళిపోయి, డ్యూటీ చేసుకున్న తర్వాత ఒక మూలకి వెళ్ళిపోయి మొబైల్ పట్టుకొని అలాగా సెల్ ఫోన్తో ఉండిపోతాడట. వాళ్ళ ఆవిడతో మాట్లాడట. అసలు పిల్లలు, తల్లిదండ్రులు కూర్చొని మాట్లాడుకోరు, మాట్లాడవు. చాలామంది కుటుంబంలో శాంతి సమాధానం లేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళు కూర్చొని మాట్లాడుకోరండి. ఫ్రెండ్స్తోనో చాలా మాట్లాడతారు, అమ్మనంత మాట్లాడరు. ఆ పెళ్ళైన వాళ్ళు అయితే వాళ్ళ ఆవిడతో అలా కొంతమంది మాట్లాడతారు కానీ వాళ్ళ మమ్మీ డాడీతో మాట్లాడరు. అత్త మామతోనే అస్సలు మాట్లాడరు. లేరా ఇలాగా? చాలామంది ఉన్నారు. నోరు ఉంటుంది కానీ, గొంతుకు ఉంటుంది కానీ మాట్లాడరట. ప్రైజ్ గాడ్. వాట్ ఇస్ డిస్టర్బెన్స్? నేను కోట్ చేసిన విషయం ఏంటంటే, మనమే ఆ విగ్రహాలు. ఒక విగ్రహంగా మూలకెళ్ళ కూర్చుని అలా ఉండిపోతాడండి ఆ మనిషి. ఆవిడ ఎంత బాధపడుతుందో నాతో మాట్లాడుతూ, నాతో షేర్ చేసుకుంటూ, నాతో చెబుతాను. పట్టించుకోడండి, నోరిప్పి మాట్లాడండి. నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ఒక అబ్బాయి ఇంట్లోకి వెళ్ళి ఉండిపోయాడండి. బయటికి రాడు, మాట్లాడు. అదేంటారు బాబు? విగ్రహాలండి. మన విగ్రహాలు బయట చూస్తున్నాం. వీళ్ళే విగ్రహాలు అంటే. అందుకే నేను పెట్టిన టైటిల్ ఏంటి? నీవు నేనే ఆ విగ్రహం. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. ఇంకొక ముందుకెళ్ళి ఒక మాట చెప్పనివ్వండి. నీకు నోరు ఉంది, నీ గొంతుకు ఉంది, కానీ సువార్త గురించి మాట్లాడవు. యేసయ్య గురించి అసలు మాట్లాడవు. అందరితో కూర్చుంటావు, అందరితో ఫంక్షన్కి వెళ్ళిపోతావు, అందరితో చాలా బాగా జర్నీ చేస్తూ ఉంటావు. 1-2 మాటలు నువ్వు మాట్లాడితే నీ సొమ్ము అయిపోయింది. చేపలు అమ్మడానికి వస్తుంది, చేపలు కొంటును. యేసయ్య గురించి 2 మాటలు మాట్లాడలేవా? నీ సాక్ష్యమే చెప్పు చాలు. నీ సాక్ష్యమే నువ్వు ఎలాగా నేను రక్షించాడు యేసయ్య, 2 మాటలు చెప్పు. నోరెందుకు పెకటలేదు? పేతురు నిలబడి మాట్లాడడం స్టార్ట్ చేయగా, మాట్లాడగా
అనేక మంది బాప్టిజం తీసుకున్నారట. హల్లెలూయా. నువ్వు మాట్లాడడంలో ఉందండి శక్తి అంతా. ఒక విగ్రహం ఉండకూడదు. గొంతుకు ఉంది, నోరు ఉంది, ఏం దేవుడి గురించి మాట్లాడడానికి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు అంట ఎవరితో మాట్లాడాలి? యేసయ్యతో మాట్లాడాలి. నలుగురితో ఉన్నప్పుడు యేసయ్య గురించి మాట్లాడాలి. అర్థమవుతుందా? ఒంటరిగా ఉన్నప్పుడు ఈ దరిద్రాన్ని పక్కన పెట్టేసి యేసయ్యతో మాట్లాడాలి. నలుగురితో ఉన్నప్పుడు అల్లడిల్లాడదమ్మా, అల్లడిల్లాడాడు. అది ఇలా చేసింది తెలుసా నీకు? ఆ చీర ఎక్కడ తెచ్చేసిందో అది చూసావా? కట్టకుండా కడుతుంటుందమ్మా. ఇది కాదు మాట్లాడవలసింది. యేసయ్య జీవం గురించి మాట్లాడు. నీ జీవితంలో యేసయ్య ఏం చేశాడో మాట్లాడు. స్వర్గాన్ని ఎలా ఇస్తాడో, నీ పాపాలు ఎలా క్షమిస్తాడో, సిలువలో ఏం చేశాడో అది మాట్లాడు. మాట్లాడలేకపోతే నువ్వే ఆ విగ్రహం. యేసయ్య గురించి మాట్లాడకపోతే నేనే ఆ విగ్రహం. హల్లెలూయా. విగ్రహం హల్లెలూయా చెప్పండి. నెంబర్ 1 ఏంటి? వాటికి నోరుండి ఏం చేయవు? చెప్పాలా? మాట్లాడవు. ఇంకా గొంతుకుతో కూడా మాట్లాడవు. నిన్న ఒక ఆయన దగ్గరకు వచ్చాడు. మీరు దేవునిలోకి ఎలా వచ్చారని నేను అడిగాను. విన్నారు అందరూ కూడా? మీరు దేవునిలోకి ఎలా వచ్చారని అడిగితే వాళ్ళ ఇంటిలోని వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో ఒక పని అమ్మాయి ఉందంట. వాళ్ళ అమ్మమ్మకి బాగోకపోతే ఆ పని అమ్మాయి ఇన్ని ప్రయత్నాలు చేశారు కదా, మీరు డాక్టర్ ఎలాగ చచ్చిపోతారని చెప్పారు కదా, చివరిగా ఒక పాస్టర్ గారు ఉన్నారు, ఒక చర్చి ఉంది, అక్కడ రావచ్చు కదా అని చెప్పి నోరు తెరిచి మాట్లాడిందంట, సువార్త చెప్పిందంట. ఇప్పుడు ఆ కుటుంబం మొత్తం రక్షణలో ఉంది. హల్లెలూయా. నోరు తెరిచి చెప్తే పెన్నమ్మాయి అండి, అంటులు తోముకుంటున్న అమ్మాయి అండి, నోరు తెరిచి చెప్పింది. ఒక చిన్నది నయమాను అనే వ్యక్తికి కుష్ఠరోగం వస్తే, ఒక చిన్నది నీ కుష్ఠరోగం బాగు చేయడానికి ఎలీషా అనే దైవజనుడు ఉన్నాడు. ఎలీషా అనే దైవజనుడు, ఈ భూమి మీద చాలామంది దైవజనుడు ఆ పేరు పెట్టుకొని, ఆ దైవజనుడు కాదు ఆయన, బలమైన దేవుని యొక్క ఆత్మతో నిండుకున్న వ్యక్తి. ఆయన దగ్గర వెళ్తే నీ కుష్ఠరోగం పోద్ది అని ఒక చిన్న అమ్మాయి నోరు తెరిచి చెప్పిందండి. హల్లెలూయా. హల్లెలూయా. నోరు తెరవండర్రా, సువార్త చెప్పండర్రా. నోరు తెరవండి, గొంతుకు తెరండి. గొంతుకు విప్పపోతే, నోరు తెరవకపోతే నువ్వు విగ్రహం, నువ్వు విగ్రహం. రండి ముందుకు వెళ్దాం. జీసస్ మైటీ గాడ్. నెంబర్ 2 ఏంటి? కన్నులుండియు చెప్పాలా? కన్నులుండియు చెప్పండి. నోరు తెచ్చి కన్నులుండియు చూడవు. కన్నులుండియు చూడవు. నాతో పాటు చెప్పండి. కన్నులుండియు చూడవు. నీ ఇంట్లో నీ అత్తమామని చూస్తున్నావా? అత్తమామని, తల్లిదండ్రులు చూసుకుంటున్నావా జాగ్రత్తగా? తల్లిదండ్రులు. నీ క్రైస్తుల గురించి మాట్లాడుతున్నాను, నేను అన్నిటి గురించి మాట్లాడట్లేదు. అమ్మ నాన్న చూసుకుంటున్నావా బాగా? ఆడపడుచులు అందరిని బాగా చూసుకుంటున్నావా? ఒక అబ్బాయికి పిల్లవాళ్ళది ఇప్పటికి నేను ఎంక్వైరీ చేస్తే ఏంటి వచ్చిన ఫలితాలు ఏంటంటే వాళ్ళ అన్నయ్య బాగా సెటిల్ అయ్యాడు, కానీ వాళ్ళ తమ్ముని చూడడం పట్టించుకోడు అసలు. మంచి షటిల్లో ఉన్నాడు, వెల్ షటిల్లో ఉన్నాడు. పేర్లు చెప్పను నేను, పేర్లను హైడ్ చేస్తున్నాను. చూడాలా నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులు చూడాలా, ఆర్థిక దారిద్ర్యాలను చూడాలా, చూసి నీ వంతు నువ్వేం చేయాలా? స్పందించాలా. ప్రైజ్గా చెప్పండి. చూడకపోతే ఏం తెలుసా? నువ్వు చర్చికి వచ్చిన విగ్రహాన్ని అని అర్థం, యేసయ్య నమ్ముకున్న విగ్రహాన్ని అని అర్థం. అర్థమవుతుందా? కన్నులుండి చూడమంటే అది అనుకున్నావేమో, మనమే. అమ్మను చూడక, నాన్నను చూడక, అత్తను చూడక, మామను చూడక, కోడలను చూడక, అల్లుని చూడక ఇలాగ భూముల మీద ఉన్నారు క్రైస్తవ కుటుంబాల్లో. బీ కేర్ఫుల్. నువ్వు చూడకపోతే దేవుడు నిన్ను చూడడు. నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించు అని చెప్పాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలా? ద్వేషించమనలేదు. ఎంత కోపాలో, ఇంత ద్వేషాలో. చాలామందికి ప్రార్థన చేసినప్పుడు బయటకు వస్తుంటాయి కోపము, ద్వేషము, ఆ స్పిరిట్స్ అన్నీ బయటకు వస్తూ ఉంటాయి. గొంతుకు ఉండి మాట్లాడకపోతే, నోరుండు మాట్లాడకపోతే నువ్వే ఆ విగ్రహానివి.
కన్నులుండి కూడా చూడకపోతే నీవు నేనా విగ్రహాన్ని. లెట్స్ గో టు ఫ్రంట్, ముందుకు వెళ్దాం. ఒకరోజు అంటండి, ఒకరోజు తేండి ఒక వాక్యం చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వాక్యం. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 16వ వాక్యం. స్పీడ్గా, టైం అయిపోయింది, స్పీడ్గా తీసిన చదవండర్రా. యేసయ్యా స్తోత్రం నాయన. మైక్ లేదా? చదువు. ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచి అతని ఆత్మ. పౌలు అనే వ్యక్తి నాకు చూడండి, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఒక పట్టణానికి వెళ్ళాడు. ఆ పట్టణం దేంతో నిండి ఉందంటే, దేంతోని? విగ్రహాలతో నిండి ఉందంట. చూసి ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. నువ్వెన్ని చూస్తున్నావా? నీకేమాత్రమైన స్పందన కలుగుతూ ఉందా? ఏమాత్రమైన వేదన కలుగుతూ ఉందా? ఏమాత్రమైన దుఃఖం కలుగుతూ ఉందా? అర్రే వీళ్ళు కాళ్ళు జారి చోటు ఉన్నారే ఇలా డ్యాన్సులు వేస్తున్నారు, కానీ అయ్యో వీళ్ళు పిచ్చి పిచ్చిగా అమ్మాయిని తెచ్చుకుని వెర్రి డ్యాన్సులు వేస్తున్నారే, పిల్లలు ఎత్తుకుని మరి వీళ్ళు చూపిస్తున్నారే, అయ్యో పిల్లలు చెడిపోతున్నారే అని నీ ఆత్మ ఏమాత్రమైన పరితాపం చెందుతూ ఉందా? చెందకపోతే కళ్ళుండు కూడా గుడ్డుదానివి, గుడ్డువాడివి, నువ్వే విగ్రహానివి. చూడాలా, ఇంట్లో వాడిని చూడాలా, లోకంలో జరుగుతున్నది చూడాలా, ఆత్మ ఎలా నశించిపోతున్నావో నువ్వు చూడాలా, ఆ కళ్ళు కలిగి ఉండాలా. యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 35వ వాక్యం. యోహాను రాసిన పత్రిక 4:35. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలం వచ్చినని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలమును చూడుడి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. యేసయ్య చెప్పిన మాటలండి ఇవి. ఏం చూడమంటున్నాడు? కన్నులు పైకెత్తండి, అందరూ తల పైకెత్తండి. ఏమన్నాడు ఇక్కడ వాక్యంలో? ఏముంది? ఇదిగో మీ కన్నులెత్తి పొలాన్ని చూడండి. ఏంటి ఆ పొలం? లోకం అనే పొలాన్ని చూడండి. ఏమవుతుందంటే అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చి ఉన్నవి. అన్ని పంట పండేసారు, రెడీగా కోతకు వచ్చిందట. అండి మీ ఇంట్లో, మీ పెరట్లో బొబ్బాయి చెట్లు ఉన్నాయి ఎవరికైనా? బొబ్బాయి చెట్లు, ఓకే. బొబ్బాయి పండు బాగా ముగ్గిపోయింది. నువ్వు కట్ చేయలేదు, దాన్ని కట్ చేయలేదు. ఏమవుద్ది? కొన్ని రోజులకి అలా ఏం చేస్తుంది? అది రాలిపోతుంది. అవునా? ఇది ఏమిటంటే, ఈ కోత ఏంటంటే మనుషులు, నరులు అందరూ కూడా కోతకు వచ్చి ఉన్నారు. ఏంటా కోత అంటే, వాళ్ళ పాపము నిమిత్తం దేవుడు కోయబోతున్న కోత. ఇదిగో గొడ్డలి చెట్టున వేరున ఉంచబడి ఉన్నది, ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడుతుంది. రెడీగా ఉన్నాయి కోత కోసేయడానికి. గురుగులు ఒక పక్క, గోధుమలు ఒక పక్క ఉంచి కోత కోస్తాడట. కోసి గోధుమలన్నీ తీసుకొచ్చి కొట్లో పెట్టుకొని ఈ గురుగులను తీసుకెళ్ళి అగ్నిలో, ఆరని అగ్నిలో పడేస్తాడంట. ఇది రెడీగా ఉంది. అయితే నువ్వేం చేయాలంటే ఆ కోతను నువ్వు కొయ్యాలా, సువాత అనే విత్తనాలు వేయాలా, కొడవల పట్టుకోవాలా. యేసు నామములో ప్రతి వారిని నువ్వు రక్షించగలిగే ఆయుధంగా ఉండాలా. అలాగా నువ్వు చేయకపోతే కళ్ళుండు కూడా గుడ్డుదానివి, గుడ్డువాడివి, నువ్వు నేనా విగ్రహాన్ని. లెట్స్ గో, ముందుకెళ్దాం రండి. నెంబర్ 3 ఏంటి? చెవులుండి కూడా వినవు. అవునా? మొన్న చదువుకున్న కీర్తన గ్రంథం 115వ అధ్యాయంలోని 3వ అంశం ఏంటి? చెవులుండి కూడా వినవు. చెవులు పట్టుకోండి, మీ చెవులు పట్టుకుంటారా? చెవులుండి కూడా వినవు. ఏవి? మనం మాట్లాడుతుంది విగ్రహం గురించి. ఏమిటా విగ్రహం? ఈ క్వాలిటీస్ కానీ నీలో ఉంటే, ఏదైతే నీ వాక్యానికి వ్యతిరేకంగా నీలో ఉంటే, నువ్వు నేనా విగ్రహానివి.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 6వ వాక్యం. ప్రకటన గ్రంథం 3:6 చదవండి తీసి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. చెవుందా మీకు? అదే పాస్టర్ అలాగంటారు. దేవుడు అన్నాడండి, చెవుగలవాడు వినుగాక. మరి చెవులు లేవా? లేవట చాలామందికి. జాగ్రత్తగా వినండి, మనసు ఇక్కడే పెట్టి వినండి. జీవిస్తున్న పేరు మాత్రం నీకుంది కానీ నేను మృతుడివే. చాలామంది అంటారు, ఆ చచ్చినోడు ఎక్కడున్నాడు కానీ. ఏమంటారు? ఆ చచ్చినోడు చచ్చిపోయాడా? చచ్చిపోలేదు, మరి చచ్చినోడు అంటున్నావు. అడంతే, ఆడు బ్రతుకు అల్లాడది. నీకు చెవులు ఉన్నాయి కానీ నీకు చెవులు లేవంట. నీకు కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేవంట. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 26, 27. అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం 26, 27. పేజ్ నెంబర్ చెప్పండి. 132. అపోస్తుల కార్యాలు 28, 26, 27. మీరు వినుట మట్టుకు విందురు కానీ, నాతో పాటు చెప్పండి. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు. చూచుట మట్టుకు చూతురు కానీ కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. దేవుడు నాతో చెప్పింది ఇదే. నీ సంఘంలో ఉన్న బిడ్డలు చూడడానికి చూస్తున్నారు కానీ వాళ్ళు కళ్ళు లేవు, వినడానికి వింటున్నారు కానీ చెవులు లేవు. చెప్పు వాళ్ళకి. హలో, ఎన్ని వింటున్నావు నువ్వు? ఎన్ని వింటున్నావు? ఎన్ని న్యూస్ వింటున్నావు? స్పందన ఉందా? వేదన ఉందా? బాధపడుతున్నావా? పౌలు చూసి పరితాపం పట్టలేక ఒక సువార్త చెప్పాడండి. ఏమి చలనం లేనట్టుగా ఉంటున్నాం మనం. ఏమి చలనం లేదు అసలు. చాలామంది నాకు కంప్లైంట్ చేస్తారు, మా పిల్లలు అస్సలు మా మాట వినరండి. ఏంటి? మా పిల్లలు ఎవరు చెవులు ఉన్నాయి లేదా? అమ్మాయికి అబ్బాయికి ఉన్నాయి, మరే వినట్లేదండి. వాక్యం అది చెప్తుంది. చెవులు ఉన్నాగా వినలేదు వాళ్ళు. విగ్రహాలు చూడడానికి చూస్తారు కానీ చూపులు లేవు. ఈ లోక సంబంధమైన దేవత కళ్ళకి ఏం చేస్తుందట? గుడ్డిదనం కలిగేస్తుంది. మన వరకు ఎంత మురిసిపోతున్నామో. విగ్రహాలు విడిచిపెట్టేశాను నేను, విగ్రహాలన్నీ విడిచిపెట్టేశాను. ఏసై నమ్ముకున్నాను, జీవం గల దేవుని అనుకున్నావు. మనమే ఒక స్టాచ్యూ, మనమే ఒక విగ్రహం అని వాక్యము చెబుతూ ఉంది. సేవకుడు ఎంత మొత్తుకున్నా సరే వినరు. సంఘంలోనే వినరు అసలు. కొన్ని విగ్రహాలు ఉంటుంది తెలుసా మీకు? విగ్రహాన్ని ఏం చేస్తారండి చెప్పాలా? విగ్రహాన్ని ఏం చేస్తారు? ఒక దగ్గర నుండి నాకు చూడండి, అందరూ నాకు చూడాల. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి మోసుకెళ్తారా? వెళ్తారా? ఎందుకు? నడవదు కాబట్టి. ఓకే, కొంతమందినండి మోసుకెళ్ళాలా చర్చికి రమ్మని రారు. చర్చికి పద అంటే కదలరు. వాళ్ళు ఏం చేస్తారు సార్? మోసుకొస్తారు. విగ్రహం అండి. వస్తారా? ఆ మూలలా కూర్చుంటారు అంతే. ఒక ఆరాధన చేయరు, ఒక స్తుతి చేయరు, ఒక ప్రార్థన చేయరు, ఒక పాట పాడరు. మళ్ళీ అలాగ మళ్ళీ ఆ విగ్రహాన్ని ఏం చేయాలా? అలా మోసుకెళ్ళిపోవాలా. యువత స్టాచ్యూ. ఒకసారి దేని స్తోత్రం చెప్పండి. ఒకసారి విగ్రహం చెప్పండి. నెంబర్ 1, నోరుండి గొంతుకుండి మాట్లాడకపోతే మనం ఒక విగ్రహం. కళ్ళుండి చూడకపోతే మన ఒక విగ్రహం. చెవులుండి వినకపోతే ఆత్మ సంఘంతో చెప్పే మాట ఇదే. ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట నీకు చెవులు ఉండాలా. చెవిలో ఉన్న మందాన్ని తీసేసుకోవాలా. మీకు ఎవరికైనా చెవిలో గులువు అని చెప్పండి, ఉదయకి చెప్తాను నేను. గులువు అండి, డాక్టర్కి చెప్దాం. ఈ గుళ్ళని తీయడానికి డాక్టర్ ఉన్నాడు. హలో, ఆ మందం ఉందే. దేవుడు మాటలు ఎంత చెప్పినా సరే, తల్లిదండ్రులు ఎంత గద్దించినా, బుద్ధి చెప్పినా సరే, సేవకుడు ఎంత చెప్పినా సరే వినట్లేని మందం ఉందే. ఎవడు తిత్తుడు దాన్ని? అందుకే అంటున్నాడు ఆయన, వీరు వింట మాత్రం విత్తారు కానీ గ్రహించరు బాబాలు. రాయబడి ఉంది 26, 27. అపోస్తలుల కార్యం 28వ అధ్యాయంలో చదువుతున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని
మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండునట్లు వారి హృదయం కొవ్వినది. ఏంటి కొవ్విందట? వారి చెవుల్లో మందముగా ఏంటి? వారి చెవుల్లో మందముగా విని కళ్ళు మూసుకొని ఉన్నారు అని పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా మీ పత్రులతో చెప్పిన మాట కరెక్టే అని డిసైడ్ అయిపోయాడు పౌలు. ఆ రోజు ప్రవక్త చెప్పాడు రా బాబు, కొన్ని వేల సంవత్సరాల కిందటే మీ గురించి చెప్పాడు. నిలడంటోళ్ళట ఏంటంటారు దాన్ని? చెవిటోడు సంకంలోనే, చెవిటోడు చెవుల్లోనే. ఎంత గట్టిగోదండి అచ్చే. ఎందుకు ప్రయోజనం? ఏం ప్రయోజనం ఉండదు. ఒకసారి ఒక ఆవిడ మా ఇంటికి వచ్చింది. ఒక పాస్టర్ గారు ఉన్నారు మా ఇంట్లో, విన్నారా అందరూ? ఒక పాస్టర్ గారు అండి, ఆవిడ సుభాష్ చెప్పాను అన్న. ఆయన సుభాష్ చెప్పాడు, అరగంట చెప్పాడు. అమ్మా అర్థమైందంటే ఏడు బాబు అంటుంది. ఈ లోపల వాళ్ళ అబ్బాయి వచ్చాడు, సార్ మా అమ్మకి చూడండి అన్నాడు ఆయన. మా అమ్మకి ఏంటి ఊరు ఇంతగా అరగంట టైం వేస్ట్ చేసుకున్నారా మేము తెలియక. అరగంట నుంచి చెప్పేస్తున్నాం ఆవిడకి, ఏసే రక్షకుడమ్మా, మంచి దేవుడమ్మా, నేను తాగుబోతుని నన్ను మార్చాడు దేవుడు, నేను జోదగాడిని నన్ను మార్చాడు దేవుడు, బోల్డ్ చెప్తున్నాడు ఆయన. అరగంట అయిపోయింది. వాళ్ళ అబ్బాయి వచ్చి చావుకప్పుడు చల్ల చెప్పినట్టు మా అమ్మకి చెవుడండి అంటున్నాడు. ఆవిడ చెవుడైతే ఓకే, మీరు చెవులు ఉన్నా నువ్వు, నీకు ఉన్నాయా చెవులు? ఉన్నాయా? చెవులు ఉన్నాయో చెయ్యొద్దండి. వాక్యం విన్నా కూడా చెవులు ఉన్నాయో చెయ్యొద్దండి. హ్యావ్ యు గడ్స్? వాక్యం విన్నా కూడా నాకు కళ్ళు ఉన్నాయని చేయొద్దండి. హ్యావ్ యు గాడ్స్? వాక్యం విన్నా కూడా నాకు నోరు ఉందని, నాకు గొంతుకు ఉందని చేయొద్దండి. ఆర్ యు డేర్? జీవవాక్యం చెబుతూ ఉంది, నోరుండు కూడా నువ్వు సువార్త చేయకపోతే, కన్నులుండు కూడా స్పందించకపోతే విగ్రహానివి, నేను కూడా విగ్రహమే. నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? మనం చదువుకున్న 115వ కీర్తనలో అండి ఏంటమ్మా? ముక్కుండి కూడా వాసన చూడవు. దాని తర్వాత చదవండి. ముక్కుండి కూడా వాసన చూడనేది లాస్ట్లో చెబుతాను. చేతులుండి కూడా ముట్టుకో. హలో, మీకు చేతులు ఉన్నాయా? ఏంటండి పాస్టర్ ఎలా మాట్లాడతారు? పాస్టర్కి ఏమైంది ఏంటండి అనుకుంటారేమో మీరు. మీ చేతులు ఉన్నాయా? స్తోత్రం, హల్లెలూయా. చేతుల్లో కూడా ముట్టుకోవంట. ప్రతిరోజు కూడా నీ ఇంట్లో బైబిల్ కనిపిస్తుందా? ముట్టుకున్నావు దాన్ని? ముట్టుకున్నావా? రోజు ఎన్నిసార్లు ముట్టుకుంటావో సెల్ ఫోన్ని? అవునా? నీ చేతులుండి కూడా నీ వాక్యాన్ని, జీవ గ్రంథాన్ని ముట్టుకున్నా లేదా అసలు? చెప్పండి. యోహాను సువార్త 1వ అధ్యాయం చెప్పండి. 1వ అధ్యాయం 1వ వాక్యం చెప్పండి, చదవండి. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఓకేనా? నేను చదువుతూ ఉంటారు అప్పుడు అందరు నాకు చూడండి, అసలు చూడండి. ఆది యందు వాక్యం ఉండెను చెప్పండి. వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే బీరువాలో ఉండెను, ఆ వాక్యమే సెల్ఫ్లో ఉండెను. చెప్పండి రా. ఆ వాక్యమే సెల్ఫ్లో ఉండెను, ఆ వాక్యమే నా హ్యాండ్ బ్యాగ్లో ఉండెను, ఆ వాక్యమే నా బ్యాగ్లో ఉండెను. మరి బయట తీవా? తీస్తానండి. పాస్టర్ ఫోన్ చేస్తారు, ఏమ్మా ఇంకా చర్చికి రాలేదు అని ఫోన్ చేస్తారండి, అప్పుడు తీస్తానండి బయటికి. చేతులుండ కూడా బైబిల్ ముట్టుకోకపోతే నువ్వు ఒక విగ్రహానివి. విను జాగ్రత్తగా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చేతులుండ కూడా వాక్యాన్ని, జీవవాక్యాన్ని ముట్టుకోవడానికి చేతులు రావట్లేదా నీకు? దేనిని ముట్టుకోవడానికి చూస్తున్నావు నువ్వు? వాక్యం ముట్టుకోవడం ఎందుకంత భయం నీకు? యాదక్క అమ్మ పేరు ఏం పేరు చెప్పండి? యాదక్క. చూడండి, యూట్యూబ్లో టెస్ట్ మీద ఉంటుంది. 2 కర్రపుల్లలు తీసుకొని, 2 కర్రపుల్లలు తీసుకొని ఎవరో తనకు బైబిల్ ఇస్తే అలా రెండింటితో, ఆ 2 కర్రపుల్లతో అలా పట్టుకొని అలా పక్కనెట్టిందట. ఎందుకు? అమ్మో అది ముట్టుకోకూడదు అని ఎవరో చెప్పారట. అది ముట్టుకుంటే ఏమో తెలుసా? అది చదివితే ఏమో తెలుసా? నీలో ఉన్న పాపాన్ని బయట చూపెడుతుంది, నిన్ను ఆదరిస్తుంది, నిన్ను గద్దిస్తుంది, నీ మురికంతా కడుగుతూ ఉంటుంది. అందువల్ల ముట్టుకోకూడదని పోలమని చెప్తారు. చివరికి ఆవిడ ఏం చేసిందంటే దాన్ని ఒక రోజు చదివి నక్సలైట్గా ఉన్న యాదక్క క్రీస్తు సాక్షిగా మారిపోయింది. చెప్పకూడదు, ఏమేంపరచండి.
నీవు కానీ ప్రతిరోజు వాక్యాన్ని ముట్టుకున్నదానికి ఉండాలా, తీయాల బయటికి. ఆదివారం తీసి బూదులు కొట్టడం కాదు. విశ్వవాణి ఆమె పేరు, పెళ్లి పుస్తకం సినిమా హీరోయిన్ విశ్వవాణినే అనుకుంటున్నాను నేను. అది కూడా యూట్యూబ్లో ఉంటుంది చూడండి. ఆమెకి ఎవరో కానీ బైబిల్ ఇచ్చారు. బైబిల్ ఇస్తే దయచేసి మీ మొబైల్స్ ఎవరైనా సరే ఆన్ చేస్తే సైలెన్స్లో పెట్టుకోండి, మొబైల్ చూడొద్దు. బైబిల్ ఇస్తే ఏం చేసిందంటే మూలన పెట్టి ఉదొత్తులు వెలిగించి పూజ చేసేదట. ఇది కూడా ఒక దేవుడే, ఇది కూడా ఒక దేవతే, ఇది కూడా ఒక మత గ్రంథమే. తన యొక్క విగ్రహాలన్నిటితో పాటు మూలన పెట్టుకొని ఊదొత్తులు వెలిగించి హారతి వెలిగించి పూజ చేసేదట. యూట్యూబ్లో ఉంటుంది, మీకు కావాలని లింక్ పంపిస్తాను. వాళ్ళ అబ్బాయికి చెడుపు సెల్లంగి ఎవరో పెట్టారు. ఆ అబ్బాయికి ఎంతకీ బాగోవట్లేదు. చివరికి వాక్యం తీయగా, బైబిల్ బయటి తీయగా, ప్రార్థన చేయగా, బైబిల్ చదవగా స్వస్థత వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ని నీ చేతులు ఏం చేయాలా? ముట్టుకోవాలా. కళ్ళుండి నువ్వు బైబిల్ చదవకపోతే విగ్రహానివి. చేతులుండి కూడా బైబిల్ ఓపెన్ చేయకపోతే ఒక విగ్రహానివి. చేతులుండి కూడా ఏం చేయవట? ముట్టుకోవట. కొంతమంది బీదల దగ్గరికి వెళ్తారు కానండి, బీదల దగ్గరికి ఇక లేగమ్మ నువ్వు నిసిలేగు చిన్న స్కిట్ వేస్తాను, ఇట్రా ఏయ్ అక్కడుండు, అక్కడుండు ఇక చేచాపు యాక్ట్ చేస్తున్నాం, చేచాపు అటు తిరుగు, వాళ్ళు కనిపించాలి కదా, కెమెరా కనిపించి ఇలా పడేస్తారండి. ఇలా కూర్చో. మొన్న మేము మన జరీషా పాపకి, ఐజీఎల్ పాపకి భోజనం పెట్టడానికి వెళ్ళాలని చెప్పాం కదా. నేను అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, వాళ్ళ భుజం మీద చెయ్యి వేయండి, ఆ స్పర్శ వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే అమ్మ నాన్న లేరు, తల్లిదండ్రులు లేరు, కొడుకులు కూతుళ్ళు అందరూ విడిచిపెట్టిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళకి ఆదరించి ప్రేమగా మాట్లాడేవారు లేరు. వాళ్ళకి ఓన్లీ భోజనం పెట్టడమే కాదు, వాళ్ళకి ఏం చేయాలా? నువ్వు వెళ్ళి ప్రేమతో మాట్లాడాలా. హల్లెలూయా, హల్లెలూయా. నీ స్పర్శ, నీకు స్పందన వాళ్ళకి ఇవ్వాలా. వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఆదరించబడతారు, చాలా హ్యాపీ అయిపోతారు. నాకు కూడా వచ్చారు మాట్లాడారని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీకు అర్థమవుతుందా? కళ్ళు మీకున్నాయో లేదో, నోరు గొంతుక మీకున్నాయో లేదో, చెవులు మీకున్నాయో లేదో క్లియర్గా అర్థమైపోవాలా. నెక్స్ట్ ముందుకు వెళ్ళిపోదాం స్పీడ్గా. నెక్స్ట్ ఏంటమ్మా? పాదములుండి కూడి నడవవు. చెప్పండి, పాదములుండి. చాలా జాగ్రత్త వినండి. ఈ రోజున చాలా రోగాలకి కారణం ఏంటంటే నడకపోవడమే. ఒప్పుకోరా? ప్రతిదానికి కూడా, ప్రతి చిన్నదానికి బైక్ తీసేయడమే, ప్రతి చిన్నదానికి కారు తీసేయడమే. కాళ్ళు లేవా నీకు? నేను చదువుకున్న కాలేజీలో రూమ్లో ఒక కొటేషన్ ఉంది, కారు లేదని బాధపడకు, కాళ్ళు ఉన్నందుకు సంతోషించు. బాగుందా? ఏంటిదట? కారు లేదని బాధపడొద్దు, కాళ్ళు ఉన్నాయి నీకు, దాన్ని బట్టి సంతోషించరా. నడక దివ్యౌషధం, నడక దివ్యౌషధం. సీక్రెట్ చెప్తున్నాను, వాక్యంలో ఉన్నదే చెప్తున్నా, వినండి జాగ్రత్తగా. ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఏం చేశాడు? 40 సంవత్సరాలు ఏం చేశాడు తెలుసా? నడిపించాడు. ఏం చేశాడు? నడిపించడానండి. మీరు లక్షలు పెట్టి యాపిల్ ఫోన్ కొనుక్కుంటే, లక్షలు పెట్టి ఈ యాపిల్ ఫోన్ కొనుక్కుంటే, యాపిల్ ఫోన్ అంటది 2 గంటలు అయిపోయింది అనుకో, నువ్వు ఇంకా కూర్చుని ఉన్నావు, లేగు 4 అడుగులు వేసినాడు అని చెప్తుంది యాపిల్ ఫోన్. అవునా బ్రదరు? తెలుసా మీకు? ఇంకా కూర్చున్నట్టు అలాగా, లేచి 4 అడుగులు వేసి రా అన్నదంట. ఆ బ్రదర్ అన్నాడు, లేచాను బ్రదరు, వెళ్ళి 4 అడుగులు వేసి వచ్చాను. మళ్ళీ చెప్తుంది, నువ్వు వేసిన అడుగులు ఇంకా కంప్లీట్ అవ్వలేదు, ఇంకా 6 అడుగులు ఉండిపోయినదట. నడక నేర్పించడానికి లక్షలు పెట్టి కొనుక్కుంటున్నారు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేసేవారంటే నడిచే వెళ్ళేవారు. తెలుసా మీకు? తెలుసా తెలీదా? ఆయన ఒక్కసారే
సిలువకెక్కే ముందు గాడిద మీద కూర్చొని వెళ్ళాడు. అంతవరకు కూడా యేసయ్య శిష్యులు అందరూ నడిచే వెళ్ళేవారు. అందరు నడక ప్రయాణమే. నడకపోవడం వల్లే ఈ భయంకరమైన రోగాలకి కారణం. నేను ఒక ప్రశ్న వేశాను. మాంసం ఎక్కువ తినొద్దు అంటారు కదా, మరి పులి కానీ సింహం కానీ ఎక్కువగా మాంసం తింటుంది, ఎక్కువ మాంసం తింటుంది. అది మరి ఎంత ఆరోగ్యంగా ఎలా ఉంటుంది? పులి కానీ సింహం చెప్పండారా? మీకు అడుగుతున్నాను. అక్కడ పరుగు అన్న మాట ఎక్కడన్నారు? అది వేటాడినప్పుడు ఏం చేస్తుంది? పరుగున పరిగెత్తి మాంసం తింటారు. నువ్వు కూడా పరిగెత్తలాగా ఏం తిన్నా నీకు అరిగిపోద్ది. ఏం స్తోత్రం. తినేసి కడుపు కదపకుండా ఫుల్ తినేసి అలా కూర్చొని ఉండి అలా పడుకొని ఉన్నాం అనుకోండి, వాళ్ళే రేపు పొద్దున్న ఐసీలో పడుకుంటారు. నిజం, నేను చూసింది చెప్తున్నాను మీకు. తినేసి 4 అడుగులు కూడా వేయకుండా పని పెట్టకుండా ఉంటే ఒక రోజున ఐసీలో ఉన్నారు. నేను వెళ్ళి ప్రార్థన వచ్చాక చెప్తున్నాను. కష్టపడండి, శరీరానికి శ్రమ ఇవ్వండి. ఈ షుగర్లు ఎండిపోతాయి. ఆ డాక్టర్ అంటాడు, షుగర్ డాక్టరు, నీవు వేసుకున్న ఈ ట్యాబ్లెట్ కన్నా నువ్వు కంపల్సరీగా నడకే నీకు ఆరోగ్యం వస్తుంది అంటాడు. హల్లెలూయా. రైట్. ఇంకొక అడుగు ముందుకు వెళ్ళిపోతాను. అమ్మ అల్లి ఇక్కడ ప్రార్థన ఉందమ్మా రా అంటే, పాస్టర్ గారు అండి ఆటో ఉందండి. ఆటో వేసారా? మాకు లైన్లో బస్సులు లేవండి. ఇక్కడ ప్రార్థన రావాలంటే ఏం వేయాలట? ఆటో వేయాలట. ఏమ్మా నడవలేవంటే, నడవలేని పాస్టర్ గారు అండి. ఏసీ ఏం చేశాడు? శిష్యులు ఏం చేశారు? భక్తులందరూ ఏం చేశారు? సాధు సుందర్ సింగ్ ఎంతమంది తెలుసు? సాధు సుందర్ సింగ్. చూడండి, ఇలాంటి భక్తుల చరిత్ర వినండి, భక్తుల గురించి తెలుసుకోనండి. అందరు నాకు చూడండి. అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ నెంబర్ అది అనౌన్స్మెంట్ వినలేదనుకో ట్రైన్ వెళ్ళిపోద్ది. మీరు నాకు చూడలేదు అనుకోండి, కొన్ని మాటలు మీ చెవుల్లో పడకుండా సాతాను ఎత్తిపోతాడు. నాకు అది చూస్తూ వినండి. దేని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. చేతులు పైకెత్తండి ఒకసారి. పైకి చేసి చెప్పండి హల్లెలూయా. ఆయన భారతదేశం అంతా కూడా కాలినడకన సువార్త చేశాడు. చెప్పులు లేకుండా నడుచుకుని సువార్త చేశాడు. సాధు సుందర్ సింగ్ కోటీశ్వరుడు కొడుకు. నడిచి వెళ్ళి అలా వెళ్ళి 4 కరపత్రలు పట్టుకోండి చేత్తోనే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. జీసస్ మై లార్డ్, మై గాడ్. స్తోత్రం. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. హోలీ మైటీ గాడ్. ఏ మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చేసావని, ఏ చేసానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. అలా వాకింగ్ చేస్తూ అలా పనిపాట్లో వెళ్తూ పట్టుకుని వెళ్ళండి. నలుగురికి పంచండి, నలుగురికి ఇవ్వండి, సువార్త చేయండి. హల్లెలూయా. అడుగులు తీయండి, అడుగులు వేయండి, వేసి నడవండి, ఆరోగ్యంగా ఉండండి. పాదములు ఉండి కూడా నువ్వు నడవకపోతే, వెళ్ళి సువార్త చేయకపోతే, అడుగులు ఉండి కూడా నడవలసిన క్యాపబిలిటీ ఉండి కూడా నువ్వు దేవుని మందిరానికి బద్దకిస్తూ ఉంటే, గృహ ప్రార్థన పెట్టినప్పుడు బద్దకిస్తూ ఉంటే, మనమే ఒక విగ్రహం, నువ్వే ఒక విగ్రహానివి, నేనే ఒక విగ్రహాన్ని. నెంబర్ 1 ఏంటి? కళ్ళుడి, నోరుండి, గొంతుకుండి మాట్లాడకపోతే, చూపులుండి, కళ్ళుండి చూడకపోతే, చెవులుండి కూడా వినకపోతే, ఇంకా చేతులుండి కూడా ముట్టుకోకపోతే, పాదములుండి కూడా నడవకపోతే మనం ఒక విగ్రహం. రండి. ముక్కుండి ఏం చేయబట? మన బిల్లి వాసన వేస్తుంటుంది. ఏం వాసన చెప్పండి రా. లాస్ట్ చెప్పాం కదా మీకు. ఏం కూర? ఏం వాసన? బిల్లి వాసన అవుతుంది. అలా ఆవిడ మీద కామెంట్స్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది డల్ అయిపోయారు.
జీవం మీలోకి యేసు నామములో వచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఏంటి, తుఫాన్లు వచ్చినప్పుడు కానీ, భూకంపాలు వచ్చినప్పుడు కానీ, సునామీలు వచ్చినప్పుడు కానీ ముందుగా కొన్నిటికి వాసన తెలిసిపోద్ది. ఎట్లకి? జంతువులకి, పక్షులకి. అవునా కదా? వాళ్ళకి వాసన తెలుస్తుంది. వాళ్ళకి కొన్ని వేవ్స్ సిమ్టమ్స్ వచ్చేస్తాయి. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతాయి. అవి ఉండవు. మనుషులు మాత్రం దానికి బలైపోతారు. ముందుగా జంతువులకి, పక్షులకి ఆ వాసన తెలిసిపోద్ది. నీకు వాసన తెలుస్తుందా? యుద్ధాలు వస్తున్నాయి, భూకంపాలు కలుగుతున్నాయి, రాజ్యం మీదకి రాజ్యం లేచిపోతున్నాయి, భయంకర విపత్తు జరుగుతున్నాయి. క్రీస్తు రాకడకి ఈ సూచనలనే వాసనని పసిగట్టగలుగుతున్నావా లేదా? అర్థమవుతుందా? నువ్వు ఏ వాసన పసిగట్టాలా? అమ్మో, ఇది క్రీస్తు రాకడ దినాలని నువ్వు పసిగట్టగలగాల. హల్లెలూయా, హల్లెలూయా. ముక్కుండు కూడా వాసన చూడడం అంటే ఏడనుకున్నారు? దేవుని యొక్క అనుభవ జ్ఞానంతో చెబుతూ ఉన్నాను. మీరు కొన్ని పసిగట్టగలగాల. అన్ని బోధలు వినకూడదు. యూట్యూబ్లో చాలా బోధలు వింటూ ఉంటారు. యూట్యూబ్లోని బోలెడు మంది బోధలు చేస్తూ ఉన్నారు. ఈ మధ్య ఫైట్ చేసుకుంటూ ఉన్నారు. అన్ని బోధలు నువ్వు మనసు పెట్టకూడదు. వాక్యం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. జీసస్ మైటీ లార్డ్. రిబషకబరుదురు మషందరిమ రుదురు బకబషకబరదరిబ. రెండవ యోహాను 10:11. యోహాను పత్రిక 2వ పత్రిక 10:11. స్పీడ్గా యోహాను రాసిన పత్రిక 2వ పత్రిక 10. ఎవడైనాను ఈ బోధను తేక మీ వద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకోవద్దు, శుభమని వానికి చెప్పవద్దు. శుభమని చెప్పువాడు ఈ బోధ తేక. వినండి జాగ్రత్తగా. క్రీస్తు బోధ తప్ప ఏ బోధన వినకూడదు. బోల్డ్ బోధలు ఉంటాయి. తినవచ్చంట ప్రసాదాలన్నీ. ఈ బోధ ఎక్కువైపోయి. తినవచ్చు, రాసేసుకోవచ్చు, పూసేసుకోవచ్చు. ప్రతి బోధ వినకూడదు. నువ్వు పసిగట్టగలగాల. ఏది జీవమగల వాక్యం, ఏ సేవకుడు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నాడు, ఏ సంఘం దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నదో నువ్వు గ్రహించగలిగే నీ యొక్క వాసన పసిగట్టే ముక్కు నీకు ఉండాలా. లేకపోతే బలైపోతావు. లేకపోతే జీవితం నరకానికి ఈడ్చుకెళ్ళిపోద్ది. పసిగట్టగలిగే ముక్కు నీకు ఉండాలా. హల్లెలూయా చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. ప్రతి బోధకుడు, ప్రతి సేవకుడు ఈయన పాస్టరే, ఈయన వాక్యం చెబుతున్నాడు అనేసి మోసపోవద్దు. ఆ వాసన పసిగట్టగలగాల. అర్థమవుతుందా? ప్రతి బోధ కరెక్ట్ కాదు. మా ఫోన్పే నెంబర్ ఇదండి, మా గూగుల్ పే నెంబర్ ఇవ్వండి, మా స్కానర్ నెంబర్ ఇదండి వేసుకొని డబ్బులు లాగకుండా బోర్డు మీద ఉన్నారు. లైవ్లో చెబుతున్నాను నేను. అందరిని విని మోసపోవద్దు. అన్ని బోధలు వినొద్దు. ఒక సిస్టర్ వచ్చింది, నా బుర్ర పిచ్చెక్కిపోతుంది అంటుంది. ఆవిడ ఏమంటుంది? బుర్ర పిచ్చెక్కిపోతుందంట. మీరు చూపిస్తున్న వాక్యాలన్నీ ఎంత కరెక్ట్గా ఉన్నాయి, మళ్ళీ అక్కడేంటి అలా మాట్లాడుతున్నారు, నా బుర్ర మెంటలెక్కిపోతుంది అంటుంది ఆవిడ. వాక్యం ఏది ఉందో అదే తీసుకో అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ ఈయన ఎలా చెప్పాడండి, మరి ఎందుకు అలా చేస్తారండి వాళ్ళు ఎందుకని మెల్ల చేసుకున్నారండి? ఒక అమ్మాయిని అడిగాను, ఏమా నువ్వు పుస్తుల తాడు కడతావా, కట్టించుకుంటావా? పుస్తుల తాడు మెట్లు పెట్టించుకున్నావు? కట్టించుకున్నాను అండి పాస్టర్ గారండి. మెట్లు పెట్టించుకున్న పాస్టర్. ఎందుకమ్మా అలా చేస్తావంటే, అక్కడ వాళ్ళందరూ చేస్తున్నారు కదండి. వాక్యంలో అది ఉందా? వాక్యంలో ఉందా? ఏ బోధ వింటున్నావు, ఎవరిని ఫాలో అవుతున్నావు? ఆ పాస్టర్ గారు చేశారండి. ఆ పాస్టర్ గారు పరలోకానికి వెళ్ళడు, నరకానికి వెళ్ళిపోతాడు. నువ్వు వెళ్ళిపోతావా? ప్రతి బోధ వినకూడదు. అర్థమవుతుందా?
ఆ పెసిగట్టే ముక్కు, ఆ వాసన చూసే ముక్కు నీకు ఉండాలి. ఎక్కడ దేవుని ఆత్మ ఉంది, ఎవరు దేవుని ఆత్మచే నడిపింపబడుతున్నారు, ఎవరు జీవవాక్యాన్ని ఖండిస్తున్నారు, బుద్ధి చెబుతున్నారు, హెచ్చరిక చేస్తున్నారు, దాన్ని పసిగట్టిన ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి హల్లెలూయా. బిగ్గరగా చెప్పాలా? ఆత్మ గాలి, ఆ గాలి ఏం చేశాను నువ్వు పసిగట్టగలగాల. ఈ యొక్క జంతువులు, ఈ పక్షులు, అవన్నీ కూడా వాటికి వాసన తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు నువ్వు పరీక్షించుకో. కళ్ళుండి గుడ్డివాడవా, గుడ్డిదానివా? ముక్కుండి వాసన చూస్తున్నావా, చూడలేకపోతూ ఉన్నావా? చెవులుండి వింటున్నావా, వినట్లేదా? చేతులుండి ముట్టుకుంటున్నావా, ముట్టుకోలేదా? పాదాలుండి నడుస్తున్నావా, నడవట్లేదా? నీ ఆరోగ్య విషయం గురించి కానీ, దేవుని పని విషయం గురించి కానీ పరుగులు తీస్తున్నావా, తీయట్లేదా? కళ్ళు మూసుకొనండి, ప్రార్థన చేద్దాం.